మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి మరి ఈ యొక్క 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించినటువంటి వారు మిథున రాశి వారు. ఈ రాశికి అధిపతి బుధుడు, గమనించుకోండి. మరి వివిధ అంశాలైనటువంటి వృత్తి, వ్యాపారము, ఆర్థికము, ఆరోగ్యము, విద్య మరియు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. మరి ఇట్టి ఆగస్టు 15వ తారీఖు తర్వాత సూర్యుడు, అదేవిధంగా బుధుడు, శుక్రుడు, కుజుడు మారబోతున్నారు. మరి వీళ్ళ యొక్క మార్పు మనకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మరి మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుందాం. వృత్తి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా ఏదైనా అధికారం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అధికారం లభించేటువంటి పరిస్థితి ఉంది. అది గవర్నమెంట్ కానీ, రాజకీయానికి సంబంధించింది కానీ, లేదా ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక పదవి మీకు ఒక అధికారం లభించేటువంటి యోగం ఉంది. అదే వల్ల మీకు పనిలో గౌరవము, పనిచేసే చోట, అదేవిధంగా మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి, మరియు మీ సలహాలను అందరూ స్వీకరించే పరిస్థితి, ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరన తప్పకుండా శుభవార్త అందుకుంటారు. మరి ఈ నెల 3వ వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో మార్పు రావచ్చును, ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత మీ ధైర్యము, మీ పరాక్రమము రెట్టింపు అవుతాయి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు విజయవంతం అవ్వబోతున్నాయి ఈ యొక్క నెల చివరి వరకు. ఇంకా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు ఆదాయం గణనీయంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. 15-20 రోజులలో మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించి ఆర్థికంగా లాభపడేటువంటి పరిస్థితి ఉంది. పాత పెట్టుబడుల నుండి కొంత రాబడి కనబడుతూ ఉంది. అదేవిధంగా
కొంతమేర ధన ప్రవాహం మరింత పెరుగుతుంది ఈ యొక్క ఆగస్టు 21 తర్వాత గమనించుకోండి. ఎందుకు అంటే శుక్రుడు మీ ధన స్థానంలోకి అంటే 2వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొంత ధన ప్రవాహం పెరుగుతుంది. శుక్రుడు 2వ స్థానానికి రావడం మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నవి, గమనించుకోండి. ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఎవరికైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచించేటువంటి వారికి ఈ నెల చివరన 4వ వారంలో ఏదో ఒక మీకు పలానా వద్ద ఇల్లున్నదా తీసుకో తక్కువ రేట్ అట, లేదా పలానా వ్యక్తి ద్వారా మీకు ఏదో ఒక మనకు శుభమైనటువంటి వార్త వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అయితే కొంత ఆస్తి పత్రాలను మాత్రము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎలాంటి అమౌంట్స్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే 4వ భావంలో కుజుడు ఉన్నాడు కనుక మనకు ఏదైనా మోసపూరితమైనటువంటి వాతావరణం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. 1కి 2 కాదు 4 కాదు 10 సార్లు చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. కుటుంబ జీవితము కుటుంబ పరంగా ఈ నెల మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇది 100% కూడా. ఎందుకయ్యా అంటే గురుడు నేరుగా 7వ స్థానాన్ని వివాహ స్థానాన్ని చూస్తున్నందున అది గమనించుకోండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. మంచి సంబంధం కుదురుతుంది. మీ జీవిత భాగస్వామి వారు అదేవిధంగా వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మిథున రాశికి సంబంధించినటువంటి భార్యలు, భర్తది మిథున రాశి లేదా భార్యది మిథున రాశి అనుకుందాం, ఏదైనా కావచ్చును. వారి భర్తలు కానీ భార్యలకు కానీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపుతారు. మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కొంత జాగ్రత్త ఏమిటయ్యా అంటే మీ 5వ స్థానంలో కుజుడి దృష్టి ఉంది కనుక పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు లేదా అలర్జీలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. బీ కేర్ఫుల్. ఇక ఆరోగ్యానికి సంబంధించింది చూసుకున్నట్టయితే కొంత పర్వాలేదు, కానీ 17 తర్వాత సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు వేగంగా కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరియు మీలో నూతన శక్తి వస్తుంది. మరి లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు. కొందరికి ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడతాడు. ఇదే లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు కూడా హరిస్తుంది అంటారు. కానీ మనం చేసేటువంటి పనుల వల్ల మైనస్ కూడా అవుతుంది, అది గమనించుకోండి. ఇక బరువు పెరిగే అవకాశం ఉంది. ఆహారంపై నియంత్రణ అవసరము. కొందరికి చర్మం మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అతి త్వరగానే తగ్గిపోతాయట, చూసుకోండి. ఇక లగ్నంలో 7వ అధిపతి అయినటువంటి గురువు ఉండడం వల్ల కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయము. అదేవిధంగా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయము. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది, అది గమనించుకోండి. వ్యాపారంలో మంచి విజయాలు లభించే పరిస్థితి ఉంది. రాబడి గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చును. ఇక చదువుపై ఏకాగ్రత మరియు ఆసక్తి పెరుగుతాయి. విద్యాస్థానంలో 5వ ఇంటిపై గురుడు సంపూర్ణ దృష్టి ఉండడం వల్ల వీరికి అద్భుతంగా ఉంది. ఇక పరీక్షలలో అద్భుతమైనటువంటి ఫలితాలు, మంచి గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్పక అద్భుతంగా ఫలించబోతున్నాయి. మరి పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే ఇక్కడ ఆస్తి విషయాలలో కుటుంబ విషయాలలో వివాదాలు నివారించాలి అనుకుంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోండి. ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకోండి. బుధుడి అనుగ్రహం కోసం తప్పకుండా మరి విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఒక మాట, వ్యక్తిగత జాతక విషయానికై మీ జీవితంలో నడుస్తుంది, నడవబోతుంది, జరగబోయేది తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.